బయటికి రావాలి, బయటికి రావాలి, బయటికి రావాలి. పాలసీ వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి బార్ అసోసియేషన్ తరఫున మెమరాండం ఇస్తున్నాం సార్. దీని మీద మీరు కూడా గవర్నమెంట్ తరఫున రికమెండ్ చేయించేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. విధంగా ఇక్కడ ఉన్నటువంటి మా సభ్యులందరికీ ఒక చిన్న కోరిక, చనిపోయినటువంటి వాళ్ళకి అశ్రునివాళి ఇస్తూ ఒక నిమిషం మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. పహల్గామ్లోన ఉగ్రవాదుల దాడి ఖండిస్తూ ఈరోజు ఆదోని బార్ అసోసియేషన్ తరఫున న్యాయవాదులందరూ వాటిని ఖండిస్తూ నిరసన తెలుపుతూ ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మెమోరాండం ఇవ్వడం జరిగి, అదేవిధంగా ఎవరైతే టెర్రరిస్ట్ యాక్ట్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని అదేవిధంగా వాళ్ళని శిక్షించాలని చెప్పేసి దానికి అనుసారంగా ఈరోజు మేము నిరసన తెలియజేస్తూ, మొన్న జరిగిన ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులను ఎంకరేజ్ చేస్తూ ప్రపంచంలోనే శాంతి లేకుండా ఇలాంటి ఉగ్రదాడులను చేస్తూ వాళ్ళు ఉనికిని చాటుకుంటున్నారు. కాబట్టి మన భారతదేశం ఐక్యతతో ఉండి ఈ యొక్క టెర్రరిస్ట్ యాక్ట్లను మనము ఖండిస్తూ వాళ్ళ మీద ప్రతిదాడి దిగి ఈ టెర్రరిస్ట్ అనే దాడులని లేకుండా చేయాలని చెప్పేసి వాటికి నిరసనగా తెలుపుతూ మేము ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి సబ్ కలెక్టర్గా వినతి పత్రం ఇవ్వాలని ఇచ్చేసి దాని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి రికమెండ్ చేస్తూ ఆదోని బార్ అసోసియేషన్ తరఫున మేమంతా ఏకతాటిగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నా పేరు శ్రీరాములు, భారత ఆదోని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు. ఖండిద్దాం ఉగ్రవాదారులను, ఖండిద్దాం ఉగ్రవాదారులను, ఖండిద్దాం ఉగ్రవాదారులను. భారతీయుల ఐక్యత, భారతీయుల ఐక్యత, భారతీయుల ఐక్యత. నిన్నటి రోజున కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదారులపై ఆదోని బార్ అసోసియేషన్ జాయింట్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తూ ఈ దేశంలో ఇలాంటి ఉగ్రవాదారులను ఆదోని బార్ అసోసియేషన్ సంపూర్ణంగా వ్యతిరేకిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఆర్డీఓ కార్యాలయం ముందర ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ దేశంలో సస్యశ్యామలంగా ప్రశాంతంగా ఉన్న దేశంలో ఉగ్రవాదారులను మత వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి చాలామంది వ్యక్తులు ఇలాంటి దాడులకు పాల్గొనడం చాలా అసాంఘిక చర్యగా మేము భావిస్తున్నాం. అయితే ఈ దేశంలో చాలా చక్కగా ఉన్నటువంటి వాతావరణంలో కాశ్మీర్లో ఇలాంటి దాడులను ప్రేరేపించి ఆ ప్రాంతంలో భయానక వాతావరణాన్ని సృష్టించాలని చెప్పి ఈ దేశంలో సాంఘిక మామూలుగా శాంతిని నెలకొకుండా ఉండాలని చెప్పని ఉగ్రవాదుల యొక్క ఆలోచన, ఆ ఆలోచనకు మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తాం. మరి అలాంటి దాడులకు పాల్గొనే వారిని కఠినంగా శిక్షించాలని చెప్పని మా భారత అసోసియేషన్ తరఫున మేమందరం కూడా సమిష్టిగా కోరుతున్నాం. మరి ఇలాంటి దాడులకు ఎప్పటికి కూడా ఈ దేశంలో ఏ వ్యక్తి కూడా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి కూడా సంతోషించారు, వ్యతిరేకిస్తారు ఖచ్చితంగా. అయితే ఆ రోజు జరిగిన దాడుల్లో సోదరుడు ఆదిల్ హుసేన్ అని చెప్పని ఒక మైనారిటీ సోదరుడు చాలా మందిని 14 మందిని పైగా కాపాడినారు. మా దేశంలో మత ప్రమేయం ఎక్కడ లేదు, మతాలకు సంబంధించి వర్గాలుగా ఎక్కడ లేవు. అయితే ఒక పాకిస్తాన్ దేశం ప్రేరేపితులుగా వచ్చి ఉగ్రవాద కార్యక్రమాలు చేసినటువంటి వారికి సంపూర్ణంగా వ్యతిరేకిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మా భారతదేశం తరఫున మీ ఆహ్వానం కలిగినటువంటి భారతదేశంకు ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. నా పేరు లోకేష్ కుమార్, శ్రీధర్ న్యాయవాది, ఆదోని. నిన్న మంగళవారము కశ్మీర్లో పహల్గామ్లో జరిగిన ఈ టెర్రరిస్టుల దాడి అయితే ఉన్నదో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆదోని అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ తరఫున. ఇప్పుడు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటువంటి టెర్రరిస్టు కార్యకలాపాలకు ఎటువంటి అవకాశము లేదు. అందరూ సమానత్వంతో
మానవ హక్కులను కలిగి ఉంటారు. కాబట్టి ఇటువంటి మైండ్లెస్ కిల్లింగ్స్ ని మనము తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ న్యాయవాదులే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మానవత్వాన్ని కోరుకునే వాళ్ళందరూ ఈ మైండ్లెస్ కిల్లింగ్స్ ని తీవ్రంగా ఖండించాలని, అదేవిధంగా ఈరోజు న్యాయవాదులుగా ఆదోని బార్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా మేము ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటివి ఫ్యూచర్ లో జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. టెర్రరిస్టుల దాడులను టూరిస్టులపై టెర్రరిస్టుల దాడులను టూరిస్టులపై టెర్రరిస్టుల దాడులను టూరిస్టులపై టెర్రరిస్టుల దాడులను सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा। भारत माता की जय, भारत माता की जय। భారతీయ ఐక్యత వర్ధిల్లాలి, భారతీయ ఐక్యత వర్ధిల్లాలి। ఖండిద్దాం ఉగ్రవాదాలను, ఖండిద్దాం, ఖండిద్దాం, ఖండిద్దాం ఉగ్రవాదాలను, ఖండిద్దాం, ఖండిద్దాం, ఖండిద్దాం ఉగ్రవాదాలను, ఖండిద్దాం, ఖండిద్దాం। ఆవాజ్ దో, ఆవాజ్ దో, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై। భారతీయ ఐక్యత వర్ధిల్లాలి, భారతీయ ఐక్యత వర్ధిల్లాలి, భారతీయ ఐక్యత వర్ధిల్లాలి। తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.